సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు నగరవాసులు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఏడాది ఏ రాశులకు ఏ విధంగా ఉంటుందో పంచాంగం చెప్పారు పండితులు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పంచాంగం చెప్పిన పండితులను సత్కరించారు నిర్వాహకులు. పంచాంగం అంటే 5 అంకాలతో కూడుకున్నటువంటిదని గుర్తు చేసుకుంటూ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అనేటటువంటి మనకు ఉంటాయి. తిథి తెలుసుకునేటట్టయితే శ్రేయస్సు కలుగుతుందని, వారం తెలుసుకుంటే ఆయుష్ కలుగుతుందని, నక్షత్రం గురించి తెలుసుకుంటే పాప నివారణ జరుగుతుందని, యోగాన్ని తెలుసుకుంటే రోగ నివారణ జరుగుతుందని, కరణం తెలుసుకునేటట్టయితే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇవి తెలుసుకున్న తర్వాత దానికి అనుసరించిన జీవితం ఉండేటట్టయితే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మకు ఆయుర్దాయం ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మాయుర్దాయాన్ని మనం నిర్వహించే సందర్భాల్లో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతపరాహ కల్పే అని చెప్పేసి చెప్తుంటాం. బ్రహ్మకు ఉండేటటువంటి కాలం, కాలానికి బ్రహ్మాని పేరు, ప్రకృతికి బ్రహ్మాని పేరు, విస్తరించినది బ్రహ్మాని పేరు. అటువంటి బ్రహ్మకు మనకు ఇచ్చేటటువంటి ఆయుర్దాయం మొత్తం కూడా ఈ భూమి మీద 4 కోట్ల సంవత్సరాలుగా నిర్వహించారు. ఆ నిర్ణయించినటువంటి విధానం లోపల 4 కోట్ల సంవత్సరాల్లో 2 కోట్ల సంవత్సరాలు దాటిపోయినా మనం. కాబట్టి అప్పుడు తర్వాత మళ్ళీ కల్పకాలాలు, మన్వంతరాలు, యుగాలు, మహాయుగాలు, యుగాలుగా మనం మారుతూ ఉంటుంటాం. ఆ విషయాన్నంతా ఉదయకాలంలో సంకల్పం చెప్తూ ఉంటుంటాం. దేవాలయాల్లో మన పేరు మీద సంకల్పాలు చెప్తూ ఉంటుంటారు. ఆ సంకల్పం లోపల ప్రదేశాన్ని, కాలాన్ని, రెండింటిని గుర్తు చేస్తూ ఉంటుంటారు బ్రాహ్మణులందరూ కూడా. దానికే బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పేసి వరుసగా కాల నిర్ణయం చేస్తూ ఉంటుంటారు. అటువంటి కాలం లోపల ప్రస్తుతం ఈ రోజున మనము ఈ 60 సంవత్సరాల కాలం మధ్య లోపల ఉండేటటువంటి దాంట్లో 28వ మహాయుగం మనకి ఇది కలియుగం లోపల. ఆ 28వ మహాయుగం లోపల ఉన్న కలియుగంలో 5126 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 5127వ సంవత్సరాన్ని ప్రవేశిస్తున్నాం. చూసినట్టయితే నిజంగా శిల్పారామంలో ప్రతి సంవత్సరం మేము ఈ పంచాంగ శ్రవణం ఏదైతుందో గురువు గారిని పిలవటం, ఇది 1 సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వారితో ఇక్కడ పంచాంగ శ్రవణం చేయించడం జరుగుతుంది. ఏ నాడైతే, ఏ సంవత్సరం అయితే వారు రాకుండా పంచాంగ శ్రవణం ఆగిపోతుందో, అంటే చేయలేకపోతామో మాకు అప్పుడు చాలా అసంతృప్తిగా ఉంటుంది. అందుకొరకు వాటికి ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటాను, మీరు చేయాల్సిందే ఈ స్టేజ్ మీద మీ పంచాంగ శ్రవణమే మాకు చాలా ఇది ఇస్తుంది, కాన్ఫిడెన్స్ మాకు పబ్లిక్లో ఒకట అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీ దాని గురించి వెయిట్ చేస్తుంటారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ 2 years బ్యాక్ రాజ్భవన్ నుంచి వాళ్ళ దగ్గరికి పోయిండు. వాళ్ళ రాజ్భవన్ ఒప్పుకున్నారు, సార్ మీరు లేకుండా మా శిల్పారామం స్టేజ్ అసలు ఏమాత్రం కూడా మేము సహించలేము, మీరు రావాల్సిందే మా దగ్గరికి అని అంటే, నిజంగా వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. యూ వెంట్ టు ది రాజ్భవన్, యూ excused to the governor, and you have come directly to Shilparamam. It's really, we are so thankful.